మనం అతన్ని చంపకుండా ఉండాల్సింది. వాడిని చంపకుండా ఆ ప్లాన్ ఎలా లభించేది? పదే పదే ఆ మాట అనకుండా నోరు మూసుకునిరా. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వాడు ఇక్కడే ఎక్కడో గొయ్యి తీసి కొన్ని లక్షలు దాచిపెట్టాడు. ఆ డబ్బులు దొరికాయంటే నేను ఇండియా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఏదో తెలియదేటలు వద్దు, నోరు మూసుకుని నువ్వు అటు వెళ్ళి చూడు, నువ్వు ఇటు వెళ్ళి చూడు, నేను ఇక్కడ చూస్తాను. వెరీ గుడ్ అయ్యా, వెరీ గుడ్, చాలా బాగా చేస్తావు. వర్షం పడ్డాయి. మహేష్, నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడమ్మా, దానికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు వచ్చు. కమాన్ గెట్ అప్. వెరీ గుడ్. అక్కడ సెవెన్ సార్. నీకేం చెప్పాను? నిన్ను అక్కడ పెట్టమన్నది డమ్మీ సెవెన్ కదయ్యా. డమ్మీ? నేనెవరికి చెప్పలేదు సార్, ఈ సంగతి నాకేం తెలియదు సార్. నిజంగా సెవెన్ సార్, సెవెన్ సార్, నిజంగా సెవెన్ సార్. ఓ మై గాడ్, ఇది నిజమైన విషయం. ఏసీపీ ప్రతివన్ హియర్. ఎక్కడ? షూటింగ్ లోనా? ఓకే, షూటింగ్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఆపండి. అక్కడున్న ఆ అమ్మాయిని నువ్వు గుర్తుపడతావా? అది అది మాకేం తెలుసు సార్, మా పాటికి ఏదో మేము షూటింగ్ చేసుకుంటున్నాం అంతే. అవునా? ఎక్కడైతే నువ్వు గొయ్యి తవ్వావో అక్కడే శవం కనబడిందా? అదెలా వీలవుతుంది? మా ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ వాడే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మాకు ఈ లొకేషన్ చూపించాడు. నేల మెత్తగా ఉంటుంది, మనకు తవ్వుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పాడు సార్. సీన్ మొత్తం ఇక్కడే కంప్లీట్ అయిపోతుందని చెప్పాడు సార్. సార్ నిజంగా మాకేం తెలియదు సార్, ఇక్కడ తవ్వితే శవం వస్తుందని. మీ ఆర్ట్ డైరెక్టర్ ఎక్కడా? సార్ ఈ శవం బయట పడగానే వాడు పారిపోయాడు సార్. అప్పటి నుంచి అతను కనిపించట్లేదా? అంటే ఏదో మతలబు ఉంది. మై గాడ్. సో ఈ హత్య ఈ మధ్య జరగలేదు, బాడీ మొత్తం ఉబ్బిపోయింది. కళ్ళు కనపడడం లేదు సార్, పురుగు తినేసాడు. చాలా దారుణంగా ఉంది సార్. కంప్యూటర్లో ముఖాన్ని స్కాన్ చేస్తే గుర్తుపట్టొచ్చు. అలా అయితేనే తను ఎవరో ఏంటో మనకు తెలుస్తుంది. బుల్లెట్ ఇప్పటికీ తల్లోనే ఉంది, బయటికి వెళ్ళలేదు. ఎవరో దూరం నుంచి కాల్చినట్టున్నారు. ఒక పని చేద్దాం, ఈమె తలపై వెంట్రుకలు తీసేసి చూద్దాం, బుల్లెట్ ఎంత లోతుకు దిగిందో. అయితే బుల్లెట్ దూరం నుండైనా తగిలి ఉండాలి, లేదా చాలా తేలికైందై ఉండాలి. అంటే ఆ బుల్లెట్ పవర్ఫుల్ది కాదనమాట. పద. ఇలా చూడు, ఈమె ముక్కు తెగిపోయింది. అలా బుల్లెట్ తగలగానే ఇలా ప్రాణం పోయినట్టుంది పాపం. ఈ మధ్య అమ్మాయిల మీద దాడులు మరీ ఎక్కువ అవుతున్నాయి. చేతిపై తాడుతో కట్టేసిన గుర్తులేమీ లేవు. అలాగే కాళ్లపైన కూడా అటువంటి గుర్తులేమీ లేవు. ఎస్, కాళ్ల మీద చేతుల మీద ఎలాంటి గుర్తులు లేవు, బాడీ మీద కూడా ఎలాంటి గుర్తులు లేవు. రేప్ జరగలేదు అంటే మరెందుకు చంపినట్టు ఈ అమ్మాయిని? చూడు, ఒక మాట చెప్పనా,
ఎస్ మ్యామ్. ఈమెను బయటి వాళ్ళెవరూ చంపలేదు. ఈమెనెవరో బాగా తెలిసిన వాళ్ళో కావలసిన వాళ్ళో చంపి ఉంటారు. నమ్మించి ప్లాన్ ప్రకారం వెనక నుండి కాల్చి చంపేసుంటారనిపిస్తోంది. సార్, ఈ అమ్మాయి ముఖం పూర్తిగా రావాలంటే చాలా కష్టమైన పని సార్. కళ్ళు అసలే లేవు. ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ట్రై చేయి. అభిజిత్, అది చాలా పెద్ద ఫారెస్ట్ కదా. ఎక్కడైతే శవాన్ని పాతి పెట్టారో అక్కడే షూటింగ్ ఎలా జరిగినట్టు. ఏ వ్యక్తి అయితే షూటింగ్ అక్కడే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాడో అతను కనపడడం లేదు సార్. ఇక ప్రొడ్యూసర్ చెప్తున్న దాన్ని బట్టి అతను పారిపోయినట్టున్నాడు. .22 బుల్లెట్ వాడినట్టున్నారు. లోపలికి వెళ్లిన బుల్లెట్ తల మధ్య భాగంలోనే ఆగిపోయినట్టుంది. అందుకే బుల్లెట్ బయటికి రాలేదు. షూట్ చేసిన వాడు సుమారుగా 10 ఫీట్స్ దూరం నుంచి కాల్చినట్టున్నాడు. ఎవరైతే ఈ అమ్మాయిని కాల్చారో వాళ్ళ హైట్ వచ్చేసి 5.7 ఇంచెస్. ఏంటి మేడం, ఒక్క బుల్లెట్ గాయం చూస్తే ఇన్ని విషయాలు తెలుస్తాయా? ఏదో కొద్దిపాటి అనుభవం, కొంచెం ఇది. ఇదేంటి? ఏం జరిగింది మేడం? గాయం పాతదే. బహుశా ఈమె తల మీద ఎవరో బలమైన వస్తువుతో కొట్టుంటారు. పోలీస్ స్టేషన్లో ఎలాంటి కంప్లైంటూ లేదు. ఈమెను ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొట్టుంటారా? నా అనుమానం ఏంటంటే, ఒకవేళ తనకు పెళ్ళై ఉంటే తన భర్తే ఇలా తల మీద కొట్టుండొచ్చుగా. సార్, గత కొద్ది రోజులుగా 10 మంది కనిపించడం లేదంట. దాంట్లో 5 అమ్మాయిలే ఉన్నారు. ఆ 5 అమ్మాయిల అడ్రస్లు మనకు లభించాయి సార్. దాంతో మనం ఎంక్వైరీ మొదలు పెట్టొచ్చు. సార్, ఈవిడ ఫస్ట్ పర్సన్ మారుతి. తను కాకపోవచ్చు. సెకండ్ వన్ ప్రీతి గంగోపాధ్యాయ. తర్వాత అండ్ లలిత, కోమల్, ఫైనలీ పాయల్. అభిజిత్, ఆ థర్డ్ వన్ మళ్ళీ చూపించు. ఈవిడేనా సార్? తనై ఉండొచ్చు. జోసఫ్, ఓ పిక్చర్ నీ కంప్యూటర్కి పంపిస్తున్నాను, ఓసారి మ్యాచ్ చేసి చూడు. ఓకే. ఎక్కడుంది బుల్లెట్? కరెక్ట్, ఇది .22 బుల్లెటే. కానీ కొద్దిగా డ్యామేజ్ అయింది. మ్యాచ్ అయింది సార్. ఈఎంఐ నో డౌట్. తన అడ్రస్ ఏంటో చూడు. మానిటర్ మీద ఏంటి ఏదో డిస్ప్లే అవుతుంది. అరే, ఇదేంటి? ఏమైంది? ఆ అమ్మాయి దొరికిందని డిస్ప్లే అవుతుంది సార్. వాట్? ఫోటోలో ఉన్న అమ్మాయి 24-20 సంవత్సరాలు ఉంటుంది. ఈ అమ్మాయి ఆ అమ్మాయి, కానీ ఈ అమ్మాయి చనిపోయింది సార్. మరైతే ఈవిడ భూతమై వచ్చిందా ఏంటి? వెంటనే అక్కడికి వెళ్దాం పదండి.
చూడు, రివాల్వర్ పడేసి డోర్ ఓపెన్ చేయి. లేదు, పడేసే సమస్య లేదు. పడేస్తే మీరు నన్ను చంపుతారు. నాకు తెలుసు మీరు నన్ను చంపుతారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. చూడు, మేము నిన్ను ఏమీ చేయము. లేదు లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి, లేదంటే కాల్చి మారేస్తాను. మేం చెప్పినట్టుగా డోర్ ఓపెన్ చేసి నీ రివాల్వర్ పడే. లేదు 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 లేదు, నన్నేం చేయకండి. నన్నేం చేయకండి, నన్నేం చేయకండి. మీరేం చేయమంటే అది చేస్తాను, కానీ నా లలితను మాత్రం మీరేం చేయకండి. ఆమెను మాత్రం జాగ్రత్తగా నాకు అప్పగించండి ప్లీజ్. ఏంట్రా నీ పిచ్చివాగుడు? అర్థమైనా చెప్పు. మీరే కదా మా ఆవిడ్ని కిడ్నాప్ చేసింది. మీరే కదా కిడ్నాపర్స్. చూస్తుంటే కథ అడ్డం తిరిగినట్టుంది సార్. మిస్టర్ వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? అసలు నువ్వు బుల్లెట్ ఎందుకు కాల్చావు? నేను వాళ్ళు వచ్చారనుకున్నాను. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎవరంటే నా భార్య లలితని కిడ్నాప్ చేసిన వాళ్ళు. అచ్చా, కిడ్నాప్ చేశారా? అవును సార్. 4 రోజుల క్రితం ఉన్నట్టుండి నా భార్య లలితని కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి నాకు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఎవరో ఒక వ్యక్తి బయట నుంచి ఫోన్ చేసి లలిత తన ఆధీనంలో ఉందంటున్నాడు. తన డిమాండ్ ప్రకారం 25 లక్షలు ఇస్తేనే లలితను విడిచిపెడతానంటున్నాడు. ఈ అమ్మాయిని గుర్తుపడతావా? లలితను చంపేశారు. నిర్దాక్షిణ్యంగా చంపేశారండి నా లలితని. ఇప్పుడే కదా నువ్వు నీ భార్య కిడ్నాప్ అయిందన్నావు. మరి పోలీస్ స్టేషన్లో నీ భార్య వచ్చేసిందని కంప్లైంట్ రిటర్న్ ఎందుకు తీసుకున్నావా? చెప్పు. నేను అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? అది నాకు ఆ కిడ్నాపర్ల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఒకవేళ రిపోర్ట్ వెనక్కి తీసుకోకుంటే లలితని చంపేస్తానని. కిడ్నాపర్ ఇప్పటికీ ఫోన్ చేస్తున్నాడా డబ్బుల కోసం? అవును సార్. కానీ నీ భార్య చనిపోయి 4 రోజులైంది కదా. ఈ కిడ్నాపర్లు నీకు ఫోన్ చేస్తున్నప్పుడు నీ ఇంటికి ఫోన్ చేస్తున్నారా లేక నీ మొబైల్ ఫోన్ కా? మొబైల్ కి ఫోన్ చేస్తున్నాడు. అయితే మీకు ఏ నెంబర్ నుంచి ఫోన్ వస్తుందో ఏంటో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియదు సార్. వాడు ఎప్పుడు ఫోన్ చేసినా దాని మీద ఫలానా నంబర్ అనేది కనపడదు సార్. అది ఎవరి నంబర్ అని చూద్దామంటే ప్రైవేట్ నంబర్ అని కనపడుతుంది సార్. చూడండి, వీళ్ళ ఆవిడని ఎవరో కిడ్నాప్ చేశారన్న సంగతి మీకు తెలుసుగా? కిడ్నాప్? ఆమెనా ఎవరు కిడ్నాప్ చేస్తారు సార్? ఏ? చూడండి, మరేం లేదు. మిస్టర్ రాహుల్ అతని భార్యకు ఎప్పుడు గొడవ అవుతూనే ఉండేది. అది బీభత్సంగా జరుగుతుంది. ఆ గొడవ వీధంతా వినిపిస్తుంది. ఆ విషయం మా అందరికీ తెలుసు. ఇది 3-4 రోజుల కిందట విషయం. నేను మా ఇంట్లో కూర్చుని ఏదో బుక్ చదువుతున్నాను. నీకు ఇష్టం లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపో. నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు. ఇప్పటికైనా తెలుసుకున్నావు. ముందే తెలిస్తే నిన్ను చేసుకునేదాన్నే కాదు. చేసుకోవాలని నేను బతిమాలనా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్తాను. నిన్ను భరించాల్సిన అవసరం నాకు లేదు. ఇదే అసలు కథ. మీరు గన్ పేలిన సౌండ్ విన్నారా? బుల్లెట్ పేలిన సౌండ్ అంటే సౌండ్ మాత్రం వచ్చింది. ఒకవేళ అది దాని సౌండే కావచ్చు. సో మా థాట్ కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఆ బుల్లెట్తో మ్యాచ్ చేసి చూద్దాం. అది ఇది ఒకటేనేమో. ఎస్ మ్యామ్. అయ్యిందా? ఇంకా చాలా ఆపు ప్రణీత్. శవం లేచి తనను ఎవరు చంపారో చెబితే గానీ మన పని సులువయ్యేటట్లేదు. నువ్వు స్పృహలోనే ఉన్నావా? ఉన్నాను. డాక్టర్ టీవీలో ఓ ప్రోగ్రాం వస్తుంది. దాంట్లో మనం
చనిపోయిన వాళ్ళతో మాట్లాడవచ్చు, చూడవచ్చు. అవునా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే. ఏంటా ప్రోగ్రాం? ఆ ప్రోగ్రాంలో మనం ఇంకా విచిత్రాలు చూడొచ్చు. మనం కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తే కొంతమేర ఉపయోగం ఉండొచ్చు. ట్రై చేద్దామా? ఈ గన్ను సంగతి ఏంటి? ఆ? అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది? .22 బేరెటా? ఆ? ఆ గన్ను చాలా పాతది సార్, మా నాన్నగారిది. అది నీ పేరు మీద ఉందా? ఉంది సార్. ఎవరో నీ భార్యని కాల్చి చంపారు, అర్థమైందా? ఇతను ఇంతవరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనంటారే? సార్, రాహుల్ బయటికెళ్లే ముందు అయితే నేను చూడలేదు, కానీ కొద్ది రోజుల నుండి ఒక వ్యక్తి మాత్రం కెమెరా పట్టుకొని కాలుగాలిని పిల్లలా తిరుగుతున్నాడు సార్. అచ్చా, వచ్చి ఏం చేస్తుండేవాడు? అంటే గుంటనక్కలా ఇక్కడే తిరుగుతూ ఇంటివైపు చూస్తుండేవాడు సార్. ఓకే, నువ్వు మాతో పాటు వచ్చి వాడు స్కెచ్ తయారు చేయించు. కానీ సార్, అతని ముఖం అంతగా గుర్తులేదు. ఇప్పుడేగా వాడిని చూశానని చెప్పావు, అప్పుడే గుర్తులేదు అంటున్నావు. ఏంటి సంగతి? ఆ? భయపడుతున్నావా ఏంటి? లేకపోతే కిడ్నాపర్తో చేతులు కలిపావా? అనుకున్నదొకటి అయ్యింది ఒకటి, బోల్తా కొట్టావు రో బుల్బుల్ రాజా. నేను ఇప్పుడే ఏసీపీ గారికి ఫోన్ చేసి చెప్తాను ప్రణీత్ గాయకుడయ్యాడని. సబ్ ఇన్స్పెక్టర్ మనీషా, సిఐడి. ఒక్కసారి ఏసీపీ గారికి ఫోన్ ఇస్తారా ప్లీజ్? ఎస్ మ్యామ్. సార్, డాక్టర్ గారి ఫోన్. ఎస్ డాక్టర్, చెప్పండి. సార్, ఆ బుల్లెట్ రాహుల్ గన్ నుండి వచ్చింది కాదు. ఓకే, సరే గాని డాక్టర్, అక్కడ మా ప్రణీత్ ఉన్నాడా? ఉన్నారు సార్. తనకు ఓ ఇంజెక్షన్ ఇవ్వండి. సో నీకు తెలియదు అంటావా? తెలియదు. నిజంగా తెలీదా? తెలియదు సార్. తెలియకుండా ఎలా ఉంటుంది? నీ ఇంట్లో రివాల్వర్ వెళ్తే నువ్వు సౌండ్ వినకపోవడం ఆశ్చర్యంగా ఉంది. లేదు సార్, నేను ఏ సౌండ్ వినలేదు సార్. మీ పక్కింటి వాళ్ళకి వినపడి నీకు వినపడలేదంటే చూడా నీకు? సార్, వీడు మనల్ని బకరగాళ్ళు అనుకుంటున్నాడు. వీళ్ళ ఇంట్లో రివాల్వర్ పేలింది. ఏ ఆ? ఫటాఫట్ బుల్లెట్స్ కాల్చావు. అంత మాత్రమే కాదు, నీ భార్యను కూడా హత్య చేశావు. లేదు సార్, నేను నా భార్యను చంపలేదు సార్. నా మాట నమ్మండి సార్. ఆ పెద్ద బ్యాగ్లో ఏముంది? బ్యాగ్? ఏ బ్యాగ్ గురించి? చూసారా, మళ్ళీ మొదలు. ఏ రోజైతే నీ వైఫ్ మర్డర్ జరిగిందో ఆ రోజు మీ ఇద్దరికి పెద్ద ఘర్షణ జరిగింది. ఆ తర్వాత రివాల్వర్ పేలింది, మీ ఆవిడ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఓ పెద్ద బ్యాగ్ తీసుకుని నువ్వు ఇంట్లోంచి బయలుదేరావు. అది నీ భార్య శవమే అని మా అందరి అనుమానం. ఎందుకంటే ఆ తర్వాతే నీ భార్య ఎవరికీ కనిపించకుండా మాయమైపోయింది. ఇది అబద్ధం సార్, ఇది అబద్ధం సార్. నేను వేరే పని మీద బయటికి వెళ్ళాను సార్. ఆ రోజు నా భార్య బతికే ఉంది సార్. ఆ రోజు నా భార్య మామూలుగానే ఉంది సార్. నువ్వెప్పుడు నీ భార్యను కొట్టేవాడివంట, ఎందుకు? ఇది అబద్ధం, ఇది అబద్ధం సార్. నేనెందుకు కొడతాను సార్ ఆమెని? నేను తనని ఎంతో బాగా చూసుకునేవాడిని సార్. మిస్టర్, నీ ప్రేమ ఎంత గొప్పదో నీ భార్య తలపై ఉన్న ఆ గాయమే చెప్పింది. దేంతో కొట్టవుతానని? నేను ఒప్పుకుంటాను సార్. మా మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి సార్. నేను ఆమెని ఒక్కసారి మాత్రం కొట్టాను సార్. ఒక్కసారి. కానీ ఆమె కూడా నన్ను కొట్టేది, విపరీతంగా కొట్టేది. చూడండి సార్, చూడండి, ఈ గాయాలన్నీ కూడా ఆమె కొట్టినవే. చూడండి సార్, బాగా చూడండి. ఓకే ఓకే, నీ ఎక్స్పోజింగ్ తట్టుకోలేకపోతున్నాం. షర్ట్ కిందకి దించు. నేను లలితని తప్పలేదు సార్. నేను లలితని ఎంతో ప్రేమించేవాడి సార్. నేను లలితని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాడి సార్. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళు. ప్రైవేట్ నంబర్?
సార్ ప్రైవేట్ నంబర్ ఏంటి నిజమేనా? అయితే పద త్వరగా. సార్ ఫోన్ లిఫ్ట్ చేయమంటారా? ప్లీజ్ సార్ ఫోన్ లిఫ్ట్ చేయమంటారా? ఇప్పటికే 4 సార్లు ఫోన్ కట్ చేశాను సార్. ఫోన్ లిఫ్ట్ చేయనివ్వండి సార్. నువ్వు మాట్లాడకుండా ఉండు జోసఫ్. సార్ నేను రెడీ సార్, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయి. హలో. ఏంటి చాలా బిజీగా ఉన్నట్టున్నావు, ఫోన్ తీయట్లేదు? సారీ. అది సర్లే కానీ డబ్బులు రెడీ అయ్యా లేదా ఆ విషయం చెప్పు. జోసఫ్ ఎక్కడా? డబ్బులు ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుంది. త్వరగా పోనీ. ఇంతకీ డబ్బులు ఎక్కడికి తీసుకురమ్మంటావు? అది నేను నీకు తర్వాత చెప్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. మాట్లాడు. దయచేసి నేను చెప్పేది విను. నా భార్య క్షేమంగానే ఉంది కదా? తను బాగానే ఉంది నా దగ్గరే. నువ్వేమంటున్నావో నాకు అస్సలు వినిపించడం లేదు. అసలు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నేను ఇంట్లో ఉన్నాను. ఇంట్లోనా? నీ పక్కన రోడ్డు మీద ఉన్నట్టు సౌండ్ వస్తుంది. ఏదో తెలివితేటలు ఉపయోగించుకో. అది నేను టీవీ చూస్తున్నాను మా ఇంట్లో. జోసఫ్ ఎక్కడా? ఈ చుట్టుపక్కల ఇదే రోడ్ సార్. టీవీలో ట్రాఫిక్ సౌండ్ కూడా వస్తుందా? కిందకెత్తవద్దు కానీ నిజం చెప్పు, నువ్వు ఎక్కడ ఉన్నావు? బాబు నేను నిజం చెప్తున్నాను. నేను టీవీనే చూస్తున్నాను. అబద్ధం రాహుల్. నాతో వేషాలు వేస్తే నీకు ఇంటర్వెల్ లేకుండానే శుభం కార్డు వేస్తాను. రాహుల్ నిజం చెప్పు, నువ్వెక్కడున్నావో? రాహుల్, నీకు నీ భార్య అంటే ప్రేమ లేనట్టుంది. నేను చెప్పినట్టు వినలేదనుకో, నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది. బాధపడాల్సింది తను కాదు. రాఖీ నువ్వా? ఇతనికి తెలుసా? సార్ ఇతను రాఖీ మా నైబర్. నైబర్గా చాలా మంచి పని చేశాడు. జోసఫ్ వీడిని అరెస్ట్ చేయి. సార్, నాకు చాలా కాలంగా హీరో కావాలని ఆశ ఉండేది, కానీ ఎవరూ నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఆఖరికి ఒక నిర్మాత దొరికాడు. అతను నేను 50 లక్షలు తెస్తే నాతో సినిమా తీస్తానన్నాడు. ఒకరోజు నేను మా బాల్కనీలో ఉన్నాను. అప్పుడు రాహుల్, లలిత వాళ్లకు చాలా గొడవ అనుకోలేదు. ఇప్పటికైనా తెలుసుకున్నావు. ముందే తెలిస్తే నిన్ను చేసుకునేదాన్నే కాదు. చేసుకోని నేను బతిమాలనా? వెళ్ళిపోయి ఎక్కడి నుంచి. వెళ్తాను. నిన్ను భరించాల్సిన అవసరం నాకు లేదు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. వీళ్ళ గొడవతో చిన్న ప్లాన్ చేసి డబ్బులు వసూలు చేయొచ్చు అనుకున్నాను. ఒకరోజు కొరియర్ వచ్చిందంటూ వీళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏంటి నా ఇంట్లో మైక్ పెట్టావా? నీకు సిగ్గులేదురా మా ఇంట్లో మైక్ పెట్టి విషయాలన్నీ తెలుసుకోవడానికి? ప్రణీత్, ఇతన్ని వేరే రూమ్ లోకి తీసుకెళ్ళు. నా జీవితం నాశనం చేశాడు సార్. వాడిని వదలకండి సార్. ఇంకా తర్వాత ఏమైంది? నాకు వీళ్ళింట్లో మాట్లాడుకునేదంతా వినిపించేది. వీళ్ళ సీక్రెట్లన్నీ నాకు తెలిసిపోయాయి. ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య నా గొడవైనా నేను నా బైనాక్యులర్తో చూసేవాడిని. దాంతో నాకు అన్నీ కనిపించేవి, వినిపించేవి కూడా. నీకు ఇష్టం లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపో. ఆ రోజు వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. చేసుకోని నేను బతిమాలనా? వెళ్ళిపోయి ఎక్కడి నుంచి. ఎప్పుడు చూడు గొడవే. నేను లలిత చనిపోయిందనుకున్నాను. కాసేపటి తర్వాత రాహుల్ ఒక పెద్ద బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చాడు. దాంట్లో నేను లలిత శవం ఉందనుకున్నాను. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్టుండి లలిత మాట్లాడటం వినిపించింది. నేను అలసిపోయాను. ఇలా ప్రతిరోజు గొడవ పడుతూ నేను ఉండలేను. నాకు రాహుల్ నుండి విముక్తి కావాలి. నన్ను ఇక్కడ నుండి ఎలాగైనా తీసుకెళ్ళు. ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళు. అంటే అప్పుడు ఆ అమ్మాయి బ్రతికే ఉందా?
అవును. మరైతే తను ఎలా చనిపోయింది? కాసేపటి తర్వాత అక్కడికి ఒక నీలం రంగు కారు వచ్చింది. లలిత అప్పుడు ఆ కారులో కూర్చుని వెళ్ళిపోయింది. ఆ వెహికల్ నెంబర్ చూసావా? లేదు సార్, ఆ రాత్రి చాలా వర్షం పడుతోంది. దాంతో ఆ కార్ నెంబర్ నేను చూడలేదు. అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఆ అమ్మాయి ఎవరితోనూ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంట. అవును సార్, అందుకే ఆ కారులో కూర్చొని వెళ్ళిపోయింది. అభిజిత్, జోసఫ్, ఒకవేళ ఆ అమ్మాయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి డిసైడ్ అయి ఉంటే ఖచ్చితంగా తన దగ్గర డబ్బులు ఉండే ఉంటాయి. తన బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి. తను ఎప్పుడెప్పుడు డబ్బులు తీసిందో తెలుసుకోండి. మోసం, ఎంత పెద్ద మోసం చేసిందా లలిత నన్ను. ఎంత నమ్మక ద్రోహం చేసింది నా భార్య నన్ను. నాతో చక్కగా ఉంటూనే ఇంత పెద్ద కాటేజ్ తీసుకుంది. నన్ను వెన్నుపోటు పొడిచింది. ఇంత పెద్ద కాటేజ్ తీసుకుంది. ఇంత పెద్ద కాటేజ్ తీసుకుంది సార్. సో ఒకవేళ మనం బ్యాంకుకు వెళ్ళకపోయి ఉంటే ఏ విషయాలు తెలిసేవి కావు. దాని బాబు సొమ్ము అనుకుంది ఇదంతా. ఇక నీ ఏడుపును ఆపై బాసు. ఇది లైఫ్, ఇలా జరుగుతూ ఉంటుంది. అభిజిత్ సార్, ఇక్కడున్న ఈ కాటేజ్ ఉందే, ఆ 7 దొరికిన ప్లేస్ కి చాలా దగ్గరలో ఉంది. సార్ నాకు డౌట్ సార్. తను ఏ వ్యక్తితో అయితే పారిపోయిందో తనతో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఈ డోర్ లాక్ చేసుంది. లాక్ చేయాల్సిన అవసరం ఏంటి? లోపల ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది. ఏం చేద్దాం సార్, విరగొడదాం. మంచి పని చేయడానికి ఆలస్యం ఎందుకు, కానివ్వండి. మనీషా, సార్, త్వరగా వెళ్ళి మన టూల్ కిట్ లో ఉన్న మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ తీసుకురా. చూస్తుంటే ఇక్కడేదో రక్తం పడినట్టుంది. ఎవరో క్లీన్ గా తుడిచేసినట్టున్నారు. త్వరగా ఎస్ తీసుకురా. సార్. వెళ్ళి ఆ బీరువాని ఓపెన్ చేయి. ఓకే సార్. చూసారా, మొత్తం రక్తం మరకలే. వచ్చింది సార్. గుడ్. మై గాడ్, ఇతన్ని కూడా కాల్చే చంపారు. ఏం డాక్టర్, ఏమైనా తెలిసిందా ఆ రెండో హత్య గురించి? 2 విషయాలు తెలిసాయి సార్. ఒకటి, లలిత పురుషోత్తంలను హత్య చేసింది ఒకే వ్యక్తి. 2 బుల్లెట్స్ మ్యాచ్ అయ్యాయి. అవి ఒకే గన్ నుంచి పేలాయి. ఓకే దెన్, రెండో విషయం ఏంటి? రెండో విషయం వింటే మీరు కొద్దిగా షాక్ అవుతారు. చనిపోయే ముందు ఇతనేదో దాచేందుకు ప్రయత్నించాడు. ఆ విషయం మీకెలా తెలిసింది? నేను ఇతని గొంతు ఎక్స్రే తీశాను, ఒకసారి చూడండి. అసలేంటిది? ఫిల్మ్ రోల్. దీంట్లో ఏదో రహస్యం దాగే ఉంటుంది. అందుకే అతను దాచేందుకు ప్రయత్నించాడు. ఏ నెగిటివ్ అయితే తను దాచడానికి ప్రయత్నించాడో అది ఏమాత్రం క్లియర్గా లేదు. తానొకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలిసిందంటే ఇదే సార్.
మొత్తానికి వాడి పిలకైతే దొరికింది. ఇది కూడా క్లియర్గా లేదా? 1 మినిట్ జోసఫ్, 1 మినిట్. ఇతనెవరు? జోసఫ్, కాస్త ఇన్లాట్ చేయి. తను లలిత. మరి తనతో పాటుగా ఉన్నదెవరు? సార్ రాహుల్ అయితే కాదు, వేరే ఎవరో అనుకుంటా. జోసఫ్, మిగతా ఫోటోలో కూడా వీడు ఖచ్చితంగా ఉండే ఉంటాడు. చెక్ చెక్. వన్ మినిట్ జోసఫ్, 1 మినిట్. ప్రీవియస్ ఫోటో మళ్ళీ చూపించు. అదిగో, తన మెడలో ఏదో బ్యాడ్జ్ ఉంది. జోసఫ్, ఆ బ్యాడ్జ్ మీద జూమ్ చేయి. జయేష్. జయేష్. కిందేదో కాల్ సెంటర్ పేరు కూడా ఉంది సార్, కానీ క్లియర్గా కనపడడం లేదు. చూస్తుంటే ఈ వ్యక్తి ఏదో కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్టున్నాడు. జోసఫ్ సార్, సిటీలో ఉన్న అన్ని కాల్ సెంటర్లను చెక్ చేయి. ఈ లోగో ఏ కంపెనీదో తెలుసుకో. ఇతను మీకు తెలుసా? మీకు ఇతనితో ఏం పని? ఎవరితను? మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ జయేష్. ఇతన్ని ఎక్కడ కలవచ్చు? ఈ రోజు అతన్ని కలవడం కుదరదు. అతని వాళ్ళ చాలా బిజీ, అందుకే బయట వాళ్ళని రానివద్దన్నాడు. మేమంతా కూడా లోపలి వాళ్ళమే, లోపలికి తీసుకెళ్లే వాళ్ళం. ఏంటి? అభిజిత్, మనం అన్ని మనమే పట్టుకుందాం. పద. ఆగండి సార్, మీ వల్ల నా ఉద్యోగం పోతుంది. అలా ఎప్పటికీ జరగదు. ఇప్పటి వరకు మాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకెప్పుడూ అన్యాయం జరగలేదు. ఓపెన్ ద డోర్. ప్లీజ్ ఓపెన్ ద డోర్. జోసఫ్, ఏంటో చూడు. క్యాబిన్ ఖాళీగా ఉంది. డోర్ లోపల నుంచి క్లోజ్ చేసింది. నాకు అసలు అర్థం కావట్లేదు. 2 డోర్లు లోపల నుంచి క్లోజ్ చేస్తుంటే అతను బయటికి ఎలా వెళ్ళినట్టు? ప్రణీత్, ఎవరైనా బయటికి వెళ్ళటం చూసావా? లేదా? ఓకే, అతను బయటికి ఎలా వెళ్ళినట్టు? ఓ, మన ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు. ఏం మిస్టర్, గాల్లో వేలాడుతూ ఉండడం నీకు బాగుందా ఏంటి? ఆ లలితను ఫోటోగ్రాఫర్ని చంపింది నువ్వే కదా? ఎందుకు ఆ అమ్మాయిని చంపేశావు? లలిత, తనకి నాకు కాలేజీ రోజుల నుండి సంబంధం ఉంది సార్. తను నా భార్యను వదిలేసి తను పెళ్లి చేసుకోమని గొడవ చేస్తుంది సార్. అందుకే తనని నమ్మించి నాతో పాటు తనని కాటేజ్కి తీసుకెళ్ళారు సార్. మరి ఆ ఫోటోగ్రాఫర్ సంగతి ఏంటి? తననెందుకు చంపావు? లలిత శవాన్ని అక్కడి నుంచి తీసి రక్తాన్ని నేను క్లీన్ చేస్తుండగా వాడు ఫోటోలు తీశాడు సార్. అవే కాకుండా వాడి దగ్గర నా ఫోటోలు చాలా ఉన్నాయి సార్. జోసఫ్, తంగాడు, మీరు చచ్చుండేవాడిని దేవుళ్ళ వచ్చి కాపాడారు. థ్యాంక్ యూ సార్. నిన్ను ఉరికంబో ఎక్కించడానికే కాపాడానురా.
2 హత్యలు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? మీకు ఆ విషయం ఎలా తెలిసింది? ఆ ఫోటోగ్రాఫ్స్ తో ఫోటోగ్రాఫ్స్. నేను ఆ ఫోటోగ్రాఫ్స్ గురించి అన్ని చోట్ల వెతకాను. ఎక్కడ పెట్టాడో దొరకలేదు సార్. ఫోటోగ్రాఫర్ గొంతులో అక్కడ పెట్టుకున్నావా? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.